క్రైస్తవ సంగమ ఘన కార్యాలు చేయు కాలమే వచ్చును తెలుసునా. క్రీస్తు ప్రభువు నీ క్రియల మూలంబుగా కీర్తి పొందుదునని తెలుసునా. కీడు నోడింతువు తెలుసునా, కిడుకు విడగొట్టుదువు తెలుసునా. క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా. ఈ తండ్రి యాజ్ఞలన్నిటినీ పూర్తిగా నీవు నెరవేర్తువని నీకు తెలుసునా. ఈ తండ్రి యాజ్ఞలన్నిటినీ పూర్తిగా నీవు నెరవేర్తువని నీకు తెలుసునా. పాతాళముని బలము ఎదుట నిలవబడనేరదని నీకు తెలుసునా. భయపడునని తెలుసునా, పడిపోవునని నీకు తెలుసునా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. పై శరణంలో ఉన్నట్టు పాతాళము సంఘబలము ఎదుట నిలవబడనేరదు. పాతాళము సంఘము ప్రార్థన ఎదుట అవి నిలబడదని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అందుకనే మనము వీటన్నిటిని జయించాలంటే ప్రభు చెప్పిన ఆజ్ఞ ఏంటంటే 7 కూడా బలంగా ప్రార్థన చేయమని ప్రభు చెప్పారు. అన్ని సంఘాలు కూడా 7 కంపల్సరిగా ప్రార్థన ఉండాలి. అయితే ఇప్పుడు ప్రార్థనా బలము సంఘములో బలహీనంగా ఉన్నందున ప్రతి సంఘములో కూడా ప్రార్థన బలహీనంగా ఉన్నది. ఈ కాలము లవోదిక కాలం కాబట్టి సాతానికి ఎక్కువ పట్టుంది కనుక అతను జయించాలంటే ప్రార్థన గట్టిగా ఉండాలి. ఇట్టి కార్యములు ఇప్పుడు జరుగుట లేదు. ఇట్టి కార్యములు ప్రార్థనా కార్యములు ఇదివరకు ఏదో కొంచెం కొంచెం చేసుకున్నాము, అది సరిపోతుందని ప్రతి ఓడు అనుకుంటున్నారు. కానీ చాలదు. లాస్ట్ కాలం సాతాను దేవుడు ఇచ్చిన ఆర్డర్ సాతానికి అతిగా అతను రెచ్చిపోతున్నాడు, చాలా గందరగోళాలు చేస్తున్నాడు, ప్రతి సంఘాల మీద పడి చాలా గందరగోళం చేస్తున్నాడు. కనుక ప్రార్థన ఎక్కువగా ఉండాలి. గనుక ప్రార్థన బలము ఎక్కువ చేసుకొనవలెను. కుటుంబం కోసమైనా, సంఘాల కోసమైనా, బోధకుల కోసమైనా, అధికారుల కోసమైనా, అందరి కోసం ప్రార్థనలు గట్టిగా చేయాలి. 1000 ఏళ్ల పరిపాలన కాలంలో మారు మనసు లేని ఒక మనిషి, 1000 ఏళ్ల పరిపాలనలో మారు మనసు కొంతమంది లేని మనిషి 400 ఏళ్ళు బ్రతికి చనిపోయినాడు. 1000 ఏళ్ల పరిపాలనలో కూడా 400 సంవత్సరాలు చదివి విని వాక్యాన్ని మరణించాడు. ఆ శవమునకు ఎదురుగా ఒక భక్తుడు కనబడగానే ఆ శవము లేచాను. మారు మనసు అప్పుడు కూడా పలసగా ముందు వాళ్ళు ఉంటారు. 1000 ఏళ్ల పరిపాలనలో కూడా వాళ్ళు కూడా ఎప్పుడోకప్పుడు చచ్చిపోతారు. చచ్చిపోయిన తర్వాత వాక్యం చెప్పే పెళ్లి కుమార్తె వరుసకి వెళ్ళిన వాళ్ళు ఆ శవం ఎదుర్కొంటా పాడి కట్టుకున్న వెళ్తుంటే, 1000 కుమార్తె పాడి కట్టుకుని వెళ్ళేటప్పుడు యేసు ప్రభు దింపమని ప్రార్థన చేయగా ఎలాగైతే బ్రతికిందో అప్పుడు ఏ ప్రభు రావక్కర్లేదు. వధువు సంఘమే పెళ్లి కుమార్తెకి సంబంధించిన వ్యక్తి ఆ కట్టుకుని వెళ్ళే పాడి ఎదుర్కొంటా వస్తే ఆ బిడ్డ లెగిసిపోతాడని 7 సంవత్సరంలోని సమస్యని 1000 ఏళ్ల పరిపాలనలోని చెబుతున్నారు. ఒకవేళ లేవకపోయినను ఆ భక్తుడు ఆ శవమును చూసి యేసు నామమున లెమ్ము అని చెప్పగానే ఆ శవము లేచి జీవం గల మనిషిగా మారి, ఒకవేళ లేవలేదనుకోండి, అప్పుడు ఓ శవమా లెగు అని ఈ పెళ్లి కుమార్తె వరుసకు ఉన్న వాళ్ళు ఎదురొచ్చి ఆ ఒక్క మాట చెప్పగానే ఆ శవము లేచి మళ్ళీ మనసుల్లోనే కలిసిపోగలరు. 1000 ఏళ్ల పరిపాలనలో జరిగిన అద్భుత కార్యములు బట్టి మారు మనసు పొందును. అక్కడ అద్భుతమైన కార్యం చూసి ఇంకా ఎవరైతే మనసులో మారకుండా ఇలాగే మొండిగా ఉన్నారో కొంతమంది వాళ్ళు పూర్తిగా మారిపోతారు ఆ సంఘటన జరిగిన తర్వాత.
ప్రకటన గ్రంథము వివరించుకొను ఈ సమయమందే ఇట్టి అద్భుతములు జరగవలని గాని ఇప్పుడు మనలో శక్తి లేనందు వల్ల జరుగుటలేదు. మనలో అప్పుడు జరుగుద్ది. ఎందుకని జరుగుద్ది? పెళ్లి కుమార్తె వరసకు వచ్చేస్తారు. ఇప్పుడు కూడా పెళ్లి కుమార్తె వరసకు వచ్చిన వాళ్ళం ఉన్నాము. కానీ సంఘము 7 ప్రార్థన కూడా అవసరం. గట్టిగా చెయ్యాలి. సంఘము ప్రార్థన కూడా అవసరం. అది కూడా చెయ్యాలి. మీరు చేస్తే నేను ఇస్తానంటున్నాడు ప్రభు. చెయ్యాలి కదా, చెయ్యండి. ఒకరు జబ్బుగా నుండగా ఒక పరమభక్తుడు వెళ్ళి అతనికి కనబడగా అతడు బాగుపడును. అద్భుతమైన జబ్బు, డాక్టర్లు బ్రతకర అన్న జబ్బు కనబడగా ఒక భక్తుడు వెళ్ళి అతని ముఖం చూడగానే ఆ జబ్బు పరుగుని తీసుకుని వెళ్ళిపోతుంది. గ్రుడ్డివారు చూపు పొందెను. కన్ను లేని వాళ్ళు కూడా చూపు పొందుతారు. ప్రభునకు అట్టి శక్తి ఉన్నది. భూలోకం మీద యేసు ప్రభుకు ఆ శక్తి ఉన్నది. ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన కూడా పెళ్లి కుమార్తెకి అలాంటి శక్తిని ఇస్తూ ఉన్నారు. కనుక మనము కూడా అట్లు చేయగలము. మనమందరం కూడా దానిలాగే చేయగలిగిన శక్తి మనకు వస్తుంది. ఆహారం లేని బీదలు ఉండరు. ఆ రోజుల్లో ఆహారం లేని బీదలైతే అసలు ఉండరు. ఎందువలనంటే ప్రభువే అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు కనుక. ఎవరైనా కనబడి ఈ దినము తినుటకు ఆహారం లేదని అన్న ఎడల ప్రక్కరున్న భక్తులు వెంటనే వారికి ఆహారమే పెట్టెదరు. నాకు ఆహారం లేదు, సరిపోవటం లేదంటే భక్తులు ఆటోమేటిక్గా ఆహారాన్ని ఆ రోజున పెడతారు. లేని వారందరికీ లెక్క పంచి పెట్టి, లేని వారు ఉంటారు కదా, వాళ్ళకి లెక్క పంచి పెట్టి, ఏ జబ్బునైనాను యేసునామము చెప్పి వెగరకొట్టేదనని తెలుసునా అన్న ఇప్పుడు మనం పాడిన పాట మరి ఆ రోజున అమలవుతుంది. ఏ జబ్బునైనాను యేసునామము చెప్పి ఎగరగొట్టెదనని తెలుసునా, భూజనలు సావంగా పోయి జీవము ధార పూసి బ్రతికించెదవు తెలుసునా, బ్రతికించెదవు తెలుసునా. పునర్ధానం ఇదియే తెలుసునా, క్రైస్తవ సంగమ ఘనకార్యములు చేయు కాలమే వచ్చును తెలుసునా. లేని వారందరికీ లెక్క పంచి పెట్టి లీము తీర్చెదవు అని తెలుసునా. ధనముతోను ధన బలము కూడా తరగా కాయుండును తెలుసునా, త్రాతుత్రామిచ్చును తెలుసునా, దరిద్రముండదు తెలుసునా. క్రైస్తవ సంగమ ఘనకార్యములు చెయ్యు కాలమే వచ్చును తెలుసునా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆ దినంలో బీదలు ఉండరు. అందరూ ధనవంతుడు, మధ్యతరగతి ఉండేవాడు, తర్వాత పేదవాడు, అందరూ ఒకే లెవెల్లో ఉంటారు. పూర్వము ప్రభు వల్ల అద్భుతములు జరిగి ఉన్నవి. ఈ లోకంలో యేసు ప్రభు వచ్చినప్పుడు అద్భుతాలు చేసి ఉన్నారు. ఇప్పుడు ఆయా వారి వల్ల కొన్ని అద్భుతములు జరుగుతున్నవి. ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలనలో కూడా కొంతమంది నమ్మలేని వాళ్ళకి అద్భుతాలు ఆ రోజున జరుగుతాయి. 1000 ఏళ్ల కాలంలో సంఘం వల్ల పరిపూర్ణమైన అద్భుతములు జరుగును. పరిపూర్ణము అంటే బ్రతికే 100 సంవత్సరాలు బ్రతికి చచ్చిపోవడం కాదు, పరిపూర్ణము. వాళ్ళ మరణం లేదు. భక్తులైన వారు అధిక కాలము జీవించి విరివిగా సువార్త సేవ చేయవలనే కోరిక కలిగి ఉన్న ఎడల ఇప్పుడు వారి నెరవేరకపోవచ్చును, కానీ ఆ ప్రార్థన 1000 ఏళ్ల కాలంలో తప్పక నెరవేరు. భక్తులు మేము సేవ చేయాలి, మాకు మరణం లేకుండానే చేయాలి, సేవ గట్టిగా చేయాలి అనుకున్న వాళ్ళు మరణిస్తున్నారే కానీ వాళ్ళ సేవ సమృద్ధి అయ్యి దేవునికి ఇష్టమైన వాళ్ళు ఒకవేళ ఉంటే వాళ్ళ కోరిక ఆ రోజున సమృద్ధిగా నెరవేరుతుంది. మీరు అడుగు వాటి కంటేను, ఊహించే వాటి కంటేను
అత్యుతముగా ఇచ్చేదనని వాగ్దానము ఇప్పుడు ఇక్కడ నెరవేరకపోయినను అక్కడ నెరవేరు. ఈ లోకంలో నెరవేరకపోతే కూడా అక్కడ ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక్కడ 10 సంవత్సరములు సువార్త సేవ చేయుటకు ప్రభును సెలవడిగిన అప్పుడు 1000 ఏళ్ళు ఇచ్చును. ఇప్పుడు సువార్త చేయుటకు ప్రభువు సెలవడిగినను 10 సంవత్సరాలు అడిగితే అప్పుడు 1000 ఏళ్ళు మనకి సెలవు ఇస్తారు. ఏ భక్తుడైతే సువార్త ప్రకటించుటకు భూలోకమందు కూడా కొనునో ఆ భక్తుని కోరిక పని భూలోకములో నెరవేరకపోయినా 1000 ఏళ్ల పరిపాలన నెరవేరు. అందుకని నేనేం చెప్తానంటే ప్రతి వాళ్ళు కూడా బోధించటం నేర్చుకోండి అని అంటున్నా. బోధించటం నేర్చుకోగలిగితే రేపు ఇక్కడ వాక్యం చెప్పడానికి మీకు సమయం దొరకపోయినా 1000 ఏళ్ల పరిపాలనలో ఒక్కొక్క మనిషికి మీ చెప్పే శక్తిని బట్టి 1000 మందో 10,000 మందో 20,000 మందో ఇస్తారు. అప్పుడు మీరు సేవ సమృద్ధిగా చేయగలరు. అది గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో సువార్త ప్రకటించుచు చనిపోయిన వారికి ఈ సమయము దొరుకును. సువార్త ప్రకటించుతున్న వారికి, ప్రకటిస్తానని నేర్చుకున్న వాళ్ళు కూడా ఇది తప్పనిసరిగా ఆ సమయంలో దేవుడు వాళ్ళకిస్తారు. సువార్త ప్రకటించు వరము ఆవగించంతైనా పాపము లేనివారు, సువార్త ప్రకటించువారు ఆవగించంతైనా వాళ్ళలో పాపము లేనివారు, ఆవగాయించంత విశ్వాసం ఉన్న ప్రభుతో సావాసము చెయ్యువారు. ఆవగాయించంతన్న విశ్వాసం ఆవగాయకందే కదా. అయితే నా దగ్గర ఉందని అందరూ అనుకుంటా ఉంటారు. బోధకులు తర్వాత ఉన్నవాళ్ళు ఎంతో అంత ఉంది అని అనుకుంటారు. కానీ ఆవగాయించంత విశ్వాసం అంటే చాలా కష్టము. కొబ్బరికాయ ఉంది, సూది ఏదో ఒకటి బలంగా దిగితే దిగిపోద్ది. అలాగే ఆనపకాయ, తర్వాత పొట్టకాయ ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా దిగిపోతాయి. కానీ ఆవకాయ గింజకి ఎంత గట్టిగా సూదితో పొడిచిన జారిపోతుంది కానీ దిగదు. ఎందుకని? విశ్వాసము గట్టి విశ్వాసం ఉన్నది. కొంచెమున్నా గట్టి విశ్వాసం ఉన్న బిడ్డలు అని అర్థం దానికి. ఇటువారు పెళ్లి కుమార్తె వరుసలో నుందురు. అంత గట్టిగా విశ్వాసం ఉన్న బిడలు పెళ్లి కుమార్తె వరుసలో చేరతారు. పెళ్లి కుమార్తె వరుసలోనికి చేరవలేనంటే ఈ షరతులు నెరవేర్చవలెను. పెళ్లి కుమార్తె వరుసలోకి వెళ్ళాలంటే షరతులు ఉన్నాయి. ఆ షరతులు నేను చాలా చెప్పాను. మళ్ళీ ఇంకా కొన్ని షరతులు ఇచ్చారు. గొర్రెలు కాచుకునే పిల్లలకు మామిడి పండు తినే వారిని చూసి, గొర్రెలు కాచుకునే బిడలు మామిడి పండు దొరికినప్పుడు అది తినేది చూచి నోరు ఊరుని కానీ తినేవారు వారికి ఎవరు కదా. ఎవరో తింటుంటే మనకు నోరు ఊరుద్దు కానీ మనకి ఎవరు కదా, అది తీసుకొని వాళ్ళే తింటా ఉంటారు కదా. అలాగే ఇక్కడ సువార్త పని యందు ఆసక్తి గల వారికి 1000 ఏళ్ల పనుల అవసరము దొరుకును. ఈ లోకంలోని అవసరం మనకు సమయం దొరకపోవచ్చు. ఆదివారం వచ్చేటప్పటికి చాలా ఇంపార్టెంట్ అయిన సమయం అది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే కొద్ది సమయం కావాలి. ఆ సమయము దొరకదు. ఈ లోపల ఏరే సంఘాలు రకరకాలుగా ఉంటాయి. ఏరే వాళ్ళకి వాక్యం చెప్పాలని ఆశ ఉన్న సమయం దొరకదు. కానీ అప్పుడు మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. సైతాన్ను మట్టులేని గొయ్య 1000 ఏళ్ళు ఉంచుట, దానికి శివరావకాశము మారు మనసు పొందకపోతే శిక్ష తప్పదు. 1000 ఏళ్ళు మట్టులేని గొయ్య. ఈ మట్టులేని గొయ్య అంటే లోతంతా తండ్రికి లోకానికి ఒక పెద్ద ఎనపగుండు పడేస్తే 1 కోటి సంవత్సరాలు పడుతుంట భూమి మీదకి పడేటప్పుడు. మట్టి లేని గొయ్యి కూడా అంత లోతు. దాని లెక్కలు ఏమిటో ఇంతవరకు ఏ సైంటిస్ట్ కానీ ఎవరు కానీ తేల్చలేదు. అతను 1000 ఏళ్ళు కూడా పడిపోతూనే ఉంటాడు. 1000 ఏళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత తాళాలు ఇప్పి తీసుకొచ్చిన తర్వాత అతనితో యుద్ధం చేసిన తర్వాత అతను కూడా అగ్నిగుండంలో పడేస్తాడు. ఇప్పుడు మాత్రం సాతాను మన వెనకంటే ఉన్నాడు. సాతాను సమూహము మన వెనకంటేనే ఉంది. గోగు మాగోగని ఇసుక రేణువుల కంటే ఎక్కువ ఉన్న సైన్యం, కోట్లు కాదు ఇక్కడ, ఇసుక రేణువుల కంటే ఎక్కువ సైన్యం మన వెనకంట. ఒక్కొక్క మనిషి వెనకంట 2 తప్పించి వాడేమో తిప్పుకోవాలని ఆశపడే సైన్యం. వాడిని ఈ రోజున ఎదిరించాల్సిన అవసరం సంఘాలకు ఉంది. పెళ్లి కుమార్తె వల్ల 1000 ఏళ్ళు సువార్త అయిన సజీవులకు
తీర్పు తీర్చుటకు భూమి పైన ప్రభు సింహాసముండును. అప్పుడు 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత అప్పుడేం జరుగుద్ది? 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ఆ తీర్పు ఉంది. ఇక్కడ ముందు సాతాన్ని వడలకొట్టి సజీవులకును భూమిపైన ఉన్న ప్రభు సింహాసనం మీద ఉండును. ప్రభువు ఎక్కడ సింహాసనం అంటే ఏంటి? దానియేలు గ్రంథంలో రాశారు. అగ్ని జ్వాలలు వాటి మీద కూర్చున్నప్పుడు యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు సింహాసనం మీద కూర్చుంటారు. పరిశుద్ధాత్ముడు చీలో పెట్టి తీర్పు తీరుస్తారు. అప్పుడు 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాతే ఆదామును అవ్వమ్మ కానించి రక్షణ కాలము వరకు ఎవడైతే తప్పు చేసి, ఎవడైతే పాపం చేసి, ఎవడైతే దేవుని మాటను ధిక్కరించిన వాళ్ళు ఉన్నారే వాళ్ళకి, తర్వాత మరి సజీవంగా ఉన్న వాళ్ళకి, సమాధిలో లేపబడ్డ వాళ్ళకి అందరు కూడా తీర్పు 1000 ఏళ్ల పరిపాలన అయినప్పుడే ఉంటది. దానికి ముందు తీర్పు రాదు. 1000 ఏళ్ళ సువార్త విన్నారు కనుక నీ తీర్మానం ఏమిటి? 1000 ఏళ్ళ పరిపాలన విన్నారు, ఇక నీ తీర్మానం ఏంటి చెప్పు అనేవాళ్ళు. అలాగే అని సజీవులే ఉండే వారికి ప్రభు అడుగుటయే సజీవులకు తీర్పే ఉన్నది. నీ పరిపాలన ఏంటి, నీ వాతావరణం ఏంటి అని అడిగేంత వరకే. కానీ తీర్పు మాత్రం తండ్రి అగ్ని జ్వాలల మీద కూర్చున్న తండ్రి తీర్పు వెంటనే వచ్చేస్తా, అతను మాట్లాడక్కర్లేదు. వెంటనే గ్రంథాలు రాయబడి ఉంటాయి. అంటే పరలోకానికి దారి, ఇటు పాతాళంలోకి దారి, రెండే అక్కడ పద్ధతులు. ఎవడో మాట్లాడటానికి ఆస్కారం లేదు. ఈ తీర్పు భూమి మీదనే గనుక మనము చూడగలము. ఈ తీర్పు కూడా 1000 ఏళ్ల పరిపాలన అయినప్పుడు ఈ భూమి మీదే జరుగుద్దట. అది కూడా అందరూ చూస్తూ ఉండగానే. అతను సపరేట్గా చేయడు ప్రభు, మనం చూస్తూ ఉండగానే జరుగుద్ది. అయితే అత్య తీర్పు సమయంలో మనము కానీ దేవదూతలు కానీ ఎవరూ ఉండరు. అత్య తీర్పు సమయంలో మనము కానీ దేవదూతలు కానీ ఎవరూ ఉండరు. అది మనము చూడలేము. క్రీస్తు తీర్పు అంత్య తీర్పు. ఆ అంత్య తీర్పు సాతానికి సంబంధించింది. ఆ తీర్పు ఎవరో చూడనక్కర్లేదు. ఒక మనిషి నేరము చేస్తే అతనికి విధింపబడిన ఉరిశిక్షకు ముందు చిన్న జైలు రిమాండ్లో పెట్టెదురు. భూలోకం సిద్ధాంతం అది. ఉరిశిక్ష పడింది అనుకోండి, తప్పు చేశారు అనుకోండి, ఆ తప్పు చేసిన వాళ్ళకి ఈ లోకంలో శిక్ష చేసే ముందు ఒక జైల్లో పెడతారు. ఇక్కడ ఆ జైల్లో ఉంటారు, జైల్లో రిమాండ్లో ఉంటారు, పెట్టెదరు. అలాగే అంత్య తీర్పునకు ముందు మారు మనసు పొందని వారిని పాతాళము రిమాండ్లో ఉంచెదరు. మారు మనసు పొందలేని వాడిని పాతాళంలో రిమాండ్, అంటే ఈ లోకంలో జైలు అంటారు, పాతాళ లోకంలో రిమాండ్, అందులోని వీళ్ళని ఉంచుతారు. భక్తులైన వారి తప్పించెదరు, భక్తులైన వాళ్ళని విడుదల చేస్తారు. పాతాళ లోకము ఆత్మహత్య చేసుకున్న వారు ఈ పాతాళ లోకమందో ఉందురు. పైన ఈ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా అందులోని కంపల్సరిగా ఉంటారు పాతాళ లోకంలో. ఆదాము మొదలుకొని అప్పటి వరకు మారు మనసు పొందకుండా ఉన్నవారు, ఎప్పటి వరకు ఏ వ్యక్తి అయితే మారు మనసు తీసుకోకుండా మరణించాడో ఆ వ్యక్తి కోసం ఇక్కడ వివరంగా బోధిస్తుంది. అనగా చివరి తీర్పు దినము వరకు మారు మనసు పొందకుండా ఉన్నవారు ఆ అత్య తీర్పులోనికి వెళ్ళిద్దారు. మారు మనసు పొందకుండా ఉండేవాళ్ళకి అత్య తీర్పు అయిపోయింది. ఇంకా వాళ్ళకి తీర్పు లేదు మారు మనసు పొందకపోతే. ఎంత చెబుతున్నారు? ప్రపంచం నలుమూలలు కూడా 66 పుస్తకాల్లోనే ప్రకటన గ్రంథం ఆపి, పరమగింద గీతాన్ని ఆపి 64 పుస్తకాలు కూడా అన్ని చోట్లకే ప్రకటన చేస్తూనే ఉన్నారు. కానీ కొంతమంది మార్పు రావడం లేదు. లాస్ట్కి శిక్ష అదే. ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 6వ వచనం, ఈ మొదటి పునరుద్ధానము పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులై ఉన్నారు. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులని, పరిశుద్ధునై ఉందురు. మొదట
పునర్ధానము, మొదట తీర్పు. వాళ్ళు నూరంతుల పంటగా ఉంటారు. క్రైస్తవ సంగమ ఘన కార్యములు చెయ్యు కాలమే వచ్చును తెలుసునా. క్రైస్తవ సంగమ ఘన కార్యములు చెయ్యు కాలము వచ్చును తెలుసునా. క్రీస్తు ప్రభువు నీ క్రియల మూలంబుగా కీర్తి పొందునాని తెలుసునా. కీడు నోడుతువు తెలుసునా. కిటుకు విడగొట్టుదువు తెలుసునా. క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలమే వచ్చును తెలుసునా. ఏ జబ్బునైనాను యేసు నామము చెప్పి ఎగరగొట్టెదనా నీ తెలుసునా. భూజనులు సావంగా పోయి జీవము ద్వారా పోసి బ్రతికించదవు తెలుసునా. పూని బ్రతికించదవు తెలుసునా. పునర్ధానమిది ఏ తెలుసునా. క్రైస్తవ సంగమ ఘన కార్యములు చెయ్యు కాలమే వచ్చును తెలుసునా. మృతులైన భక్తులు బ్రతికి రాగా నీకు మేలైన సాయము తెలుసునా. బ్రతికి ఉన్న నీవు బ్రతికిన వారితో బలముగా నుందువు తెలుసునా. ఇలువు గల పని జరుగు తెలుసునా. హిందీ దేశములోనే తెలుసునా. క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలమే వచ్చును తెలుసునా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ పాటలో వివరంగా అర్థం ఈ ప్రకటన గ్రంథానికి సంబంధించింది కాబట్టి 2-3 సార్లు వివరించారు ప్రభు. మొదటి పునర్ధానమునకును రెండవ పునర్ధానమునకును మధ్య, మొదటి పునర్ధానము నూరింతల పంట, రెండవ పునర్ధానముకు మధ్య తేడా 7 + 1000 + 107 సంవత్సరములు ఉండును. 107 సంవత్సరములు, 1007 సంవత్సరములు తేడా ఉండును. ఫస్ట్ పునర్ధానమునకును రెండవ పునర్ధానానికి. ప్రభు అంటే ప్రభువునకు 12 మంది శిష్యులు ఉండిరి. ప్రభువునకు 12 మంది అపోస్తులైన శిష్యులు ఉన్నారు. వీరిలో 11 మంది హతసాక్షులైనారు. 11 మంది హతసాక్షులైనారు. ప్రకటన గ్రంథము వ్రాయుటకు యోహాను ఒక్కడే జీవించి ఉన్నాడు. 11 మంది కూడా ఈ లోకాన్ని విడిచి దేవుడు కుడిపార్చాన్ని కూర్చుంటాను, మీ దగ్గరే నేను కూర్చోవాలంటే నీకు శ్రమలు ఉన్నాయంటే ఒప్పుకొని ఆ శ్రమల ద్వారాగా 11 మంది మరణించారు. కానీ ప్రకటన గ్రంథాన్ని రాయటానికి యోహాను గారు ఒక్కరే మిగిలారు. లోకంలో ఎవరికి లేని గొప్ప ఉద్యోగము యోహాను గారికి ఇచ్చాను. లోకంలో ఎవరికీ లేదు అలాంటి గొప్ప ఉద్యోగం, అలాంటి వాతావరణాన్ని యోహాను గారికి ఇచ్చారు. ఈ ప్రకటన గ్రంథం అంటే అంత ఈజైన గ్రంథం కాదు. ఆషామాషిగా విన్నా ఇబ్బంది, నాకెందుకులైనా తోసేస్తున్నారు. కానీ వినాలి, దాన్ని ఎదిరించాలి. కొన్ని చెప్పేవాళ్ళు లేకపోయినా వినటానికన్నా ట్రై చేయాలి. దేవుడు కంపల్సరిగా వినమంటున్నారు. దురాత్మలు వీటిని ఆపమంటున్నాయి. వాటి పేరు చెబితే లేనిపోయిన గొడవలు ఏంటి, దురాత్మలు అయ్యి అవన్నీ కూడా ఆపమంటాను. ఎందుకు ఆపమంటున్నారు? ఈ భూలోకం మీద జరిగే సంఘటనలు, వాటిని పరిస్థితి ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి, దురాత్మల స్థితిగతులు ఏమిటి, అవన్నీ కూడా ప్రకటన గ్రంథంలో ఉన్నాయి గనక వాటికి భయంకరమైన భయం గనక ఆపమంటున్నాయి. మరి ఇంకొకటి ఏంటి, ప్రజలకి నిజం తెలుస్తుంది. ప్రజలందరూ నిజము జరుగుతుందని తెలిసిపోతుంది. వీటి బ్రతుకులు ప్రజలే వింటున్నారు. అందుకని ప్రకటన గ్రంథాన్ని ఎవరు వినిపించకుండా ఆపుతున్నారు. ఎంతకాలం ఆపుతారు? గాజా దేశానికి దేవుడు ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత కొన్ని 100 సంవత్సరాలు అయ్యింది, కొన్ని లక్షల సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు ఆపగలిగాడా? జరగట్లేదా యుద్ధం? వాళ్ళు మరణించట్లేదా? వాళ్ళు ఊరు వదిలేసి వెళ్ళిపోవడం లేదా? దేవుడు 3-4 సంవత్సరాలు 3-4 సార్లు చెప్పినా వినలేదు. అలాగే ప్రతిది కూడా
నలుమూలలో కూడా ప్రపంచానికి తెలియాలి. ఏదేమనగా ప్రకటన గ్రంథము అందుకొని చూసి వ్రాసే ఉద్యోగము యోహాను గారు మరి అతనికి దేవుడు అనుగ్రహించారు. లోక సువార్త 16వ అధ్యాయములో 7 అనే మాట ఆ పదమునకు తెలుగులో ఇంగ్లీషులో తెలుగులో పాతాళమని అర్థము. 7 అనగా పాతాళము. ఇంగ్లీష్ అయినా తెలుగులో అయినా ఏ భాష అయినా అర్థం అదే. తర్జుమా చేసిరి. గ్రీకు భాషలోనిది 7లోనకే అదృశ్య లోకం అనే పేరు. పాతాళ లోకం అంటే అదృశ్య లోకం, అదృశ్యమైపోతూ ఉంటుంది. అలాగే దానికి ఒక పేరు ఏర్పడింది. డాక్టర్ ఫిల్ దొరగారు 7 అని వారికి వ్రాసిరి. డాక్టర్ ఫిల్ దొరగారు 7 అని దాని పేరుని పెట్టి వ్రాసిరి. తర్వాత నరకమని పేరు పెట్టిరి. ఆ 7 అన్న పేరు పెట్టిన తర్వాత దానికి మళ్ళా నరకమని ఒక పేరు పెట్టారు. తర్వాత నరకమని పేరు తీసివేసి అదృశ్యలోకమని పెట్టిరి. దానికి ఈ 3 పేర్లు కూడా కనబడుతున్నాయి. అదృశ్యలోకమని 1 పేతురు 4వ అధ్యాయంలో ప్రభువే స్వయముగా చెరసాలకై వెళ్ళనని వ్రాయబడి ఉన్నది. ప్రభువే స్వయంగా చెరసాలకి, ఎక్కడికి? పాతాళ లోకానికి వెళ్ళారు. వెళ్ళలేదా? సాతాను యుద్ధం చేసి అబ్రాహాము రొమ్ము మీద ఉన్న సైన్యాన్ని 7 ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పరలోకము లేదా పెట్టలేదా? మలాకి గ్రంథము 4వ అధ్యాయంలో చెట్టు క్రింద భాగమును మిగిలినది మొద్దు. ఇది పాతాళములోని అవిశ్వాసులు దుబ్బ కలిగినట్లు పాతాళములోనే కాలిపోవుదరనియు. ఇక్కడ చెట్టు క్రింద భాగం మిగిలినది మొద్దు. ఇది మొద్దు అనగా అన్ని భాగాలు కూడా అన్ని అర్థాలు ఉన్నాయి. ప్రభు మొద్దు అనగా ముద్దు నుండి సిగురు పుట్టును యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో కూడా ఉన్నది. అలాగే మన ప్రార్థన పరలోకములకి వెళ్ళకపోతే మొద్దు, గుర్తుపెట్టుకోవాలి. మన ప్రార్థన పరలోకము దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత దాని సమాధానం వచ్చిందంటే సిగురు, రాకపోతే మొద్దే. ఇశ్రాయేలు జనం కన్నీరు మున్నీరుగా శ్రమలు చూసి ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు లేక 450 సంవత్సరాలు కన్నీరు కార్చారు. 450 సంవత్సరాలు అంటే ఎంతమంది చచ్చిపోయారు? ఎన్ని తరాలైంది? వాళ్ళందరూ కూడా దేవుడు ఆ సమాధానం పంపలేదు. అదే ముద్దు కాలం. ఆ తర్వాత సిగురు వచ్చింది. యేసు ప్రభు భూమి మీదకి వచ్చారు. పాతాళములోని అవిశ్వాసులు దుబ్బ కాలినట్లు పాతాళంలోనే కాలిపోదురనియు. అవిశ్వాసులు బాప్తిసం తీసుకోకుండా ఉన్నవాళ్ళు, 7 సంవత్సరాలు 666 ముద్ర వేయించుకున్నవాళ్ళు ఈ పాతాళంలోని పూర్తిగా కాలిపోతారు. ఒక వారు ఉండరే అని చెప్పుదురు, కానీ మలాకి గ్రంథంలో రాయబడినది వారి గురించి కాదు. మలాకి గ్రంథంలో రాసింది వాళ్ళ గురించి కాదని, కానీ గోగు మాగోగుల గురించి రాయబడి ఉన్నది. గోగు మాగోగులు, ఈ గోగు మాగోగులు అంటే చాలా చరిత్ర ఉంది వాళ్ళకి. నేను వదిలిన ఎపిసోడ్లో చాలా ఎపిసోడ్లోని వాటి కోసం వివరంగా నేను బోధించడం అనేది జరిగింది. ఈ గోగు మాగోగు అనేది సాతానుగాడు నేను పరిపాలిస్తాను, దేవుని కంటే ఎత్తుగా సింహాసనం వేసుకుంటానన్నప్పుడు చేతులు పైకెత్తున్న వాళ్ళు. వీళ్ళు ఇసుక రేణుల కంటే ఇంకా ఎక్కువ జనం. 7 పనుల చివరిలో గోగు మాగోగులు కాలిపోయిరి. ఈ 7 పరిపాలన చివరిలో, యుద్ధం చివరిలో వాళ్ళు కాలిపోతారు. అందులో సైతాను ఉన్నాడు, కానీ అతడు కాలిపోలేదు. ఆడెందుకు కాలుతాడు? ఆడు కాలే. గోగు మాగోగు అన్న సైన్యం కాలిపోతారు. అసలు గోగు మాగోగు అన్న సైన్యం అంటే అది ఎవరు? దేవదూతలే. ముందు దేవుని దగ్గర దేవుని పని చేసే దేవదూతలు సాతానికి ఎప్పుడైతే సపోర్ట్ చేశారో అప్పుడు గోగు మాగోగుగా దేవుడు మార్చేశాడు. తర్వాత అతడు నరకంలో వేయబడిను. ఆ తర్వాత ఏమైంది? అతని నరకంలో చూసేశారు. ఈ 7 పాలనలో అంతక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో ఉండును. ఈ 7 పరిపాలనలో అంతక్రీస్తు అబద్ధ ప్రవక్త అగ్నిలోని 7 పరిపాలనలోని వాళ్ళు అందులోనే ఉంటారు. సాతాను పాతాళ లోకంలోనే బంధించబడి ఉంటాడు. సాతాను నరకంలోకి వెళ్ళ వరకు వారు అతడ బాధపడుతూ ఉందురు. సాతాను నరలోకంలోకి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. ఆ పిమ్మట
అందరూ కలిసి యుగయుగంలో కాలుచుందురు. ఆ తర్వాత అతను కూడా యుద్ధం చేసిన తర్వాత అతను కూడా తీసుకెళ్లి పాతాళ లోకంలోనే బంధించేస్తారు. అది యుగయుగములు, ఈ రోజు ఆ రోజు, ఇన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు అనే లెక్కలేదు. అన్ని విధాలుగా వాళ్ళు ఆ నరకములోని వాళ్ళు బంధించబడి పురుగు సావదు, అగ్ని ఆరదు అన్న వాటిలో కాలిపోతూ ఉంటారు. దీనిని నిత్య నరకమందులు. ఒక రోజు 2 రోజుల నరకం కాదు ఇది, నిత్యము నరకమే వాళ్ళకి. దేవుని బిడలారా, ఇప్పుడన్నా గ్రహించి ఈ వార్త, ఈ సువార్తని, ఈ ప్రకటన గ్రంథానికి ప్రపంచానికి పంపించండి. మీరు కానీ పంపించకపోతే ప్రభు నేనే అన్ని భాషల్లో పంపిస్తానన్నారు. ఆ భాషల్లో పంపించే వాళ్ళకే ఆ దేవుడిచ్చిన వరాలు వాళ్ళు తీసుకుంటారు కనుక ఇప్పుడే మనం పంపిస్తే, మీరందరూ పంపిస్తే బాగుంటుంది. సబ్స్క్రిప్షన్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు దేవుని ప్రార్థనతో సంపూర్ణంగా మీరు దీన్ని ఆలకించాలి. మామూలు ఆలకిస్తే అర్థం కావదు. ప్రభా ఎవరైతే నా ప్రభా షేర్ చేసి లైక్ చేస్తారు వాళ్ళని నా ప్రభా దీవించి ఆ వరాలు వాళ్ళకి ఇచ్చి ఆ దీవెనలు పొందే బాధ్యత ప్రతి బిడ్డకి దయచేయండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.